బాగుందనా? ఇటు కొట్టాడు రామన్న, బ్లాక్ బస్టరా? అంటే ఏం నా పాటలు హైలైటా, యాక్షన్ హైలైటా? స్టోరీ బాగుందా? అంటే ఎక్కడ మీకు బోర్ ఇక్కడ ఫీలింగ్ ఏం లేదు, ఇంట్రెస్ట్ అనిపించింది. బ్లాక్ బస్టర్ అయితే. మళ్ళీ పాటలు ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి బ్రో. సినిమా కూడా సూపర్ గా ఉందా? కొట్టాడా రామన్న? గజం ఇటు కొట్టినాడు. బ్లాక్ బస్టర్ సినిమా అయితే ఫస్ట్ లాస్ట్ వరకు ఎక్కడ తగ్గేది లేదు, బోరు లేదు, బోర్ లేదు. ఆంధ్ర కింగ్ బొమ్మ అదిరిపోయింది. కరెక్ట్ ఉంది, టైటిల్ కరెక్ట్ గా ఉంది. ఆంధ్ర కింగ్ బొమ్మ మటుకు సూపర్ గా ఉంది. ఉపేంద్ర ఎట్లున్నాడు మన ఉపేంద్ర సార్? యాక్టింగ్ సూపర్ గా ఉంది. ఒక హీరో, ఒక అభిమాని హీరో కోసం ఏమైనా చేయగలడని ఈ సినిమాలో చూపించాడు. అందరూ పోయి చూడొచ్చు, ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ. ఏ హీరో ఫ్యాన్ అయినా చూడాలా, అందరూ చూడొచ్చు. ఓకే, సినిమా మటుకు సూపర్ గా ఉందన్న. కామెడీ కూడా ఉంది సినిమా. కామెడీ ఏం లేదు, స్టోరీ మటుకు ఫస్ట్ లాస్ట్ ఎక్కడ తగ్గేది లేనటువంటిది. సినిమా ఫైనల్ వరకు సినిమా సూపర్ గా ఉందన్న. ఓకే, సినిమా హిట్ కొట్టాడన్నా రామన్న? ఏంటన్నా మెయిన్ హైలైట్స్? థియేటర్లోనే ఫుల్ కలెక్షన్. సూపర్ కంబ్యాక్ మూవీ. సూపర్ ఎక్సలెంట్ ఉంది. గ్రాఫిక్స్ కానీ ఇవి కానీ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంది. అసలు తను ఫస్ట్ డైరెక్టర్ అని ఎవరు అనుకోరేమో. ఫస్ట్ మూవీ రెండో సినిమా ఇది, రెండో సినిమా. అసలు సూపర్ గా ఉంది స్క్రీన్ ప్లే అయితే. రామ్ అసలు ఫ్యాన్ ని మనం రియల్ గా మనం ఎలా చూసుకుంటే మన బయోపిక్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఫ్యాన్ కనెక్ట్ అవుతారు. సూపర్. మళ్ళీ ఏంది ఏ ఫ్యాన్ కి టచ్, అందరు ఫ్యాన్ టచ్ అవుతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ సపరేట్ ఏమి ఉండదు, అందరూ. మూవీ అయితే ఎక్సలెంట్ అన్న, సూపర్. పాటలు హైలైటా, ఏంది స్టోరీ హైలైటా? ఏది నెగిటివ్ లేదు, సూపర్. మూవీ అయితే ఎక్సలెంట్ ఉందన్న. నెగిటివ్ అనేది తీసుకోవడానికి ఒక వాటి కూడా చెప్పడానికి అయితే లేదు. రామన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు అయితే. సూపర్ కంబ్యాక్. రామ్ కి చెప్పుకోవడానికి నిలిచిపోతుంది మూవీ కంబ్యాక్ కి. మీకేం నచ్చింది అంతగా? మాకు సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. ఒక ఫ్యాన్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే ఒక, అందరికీ ఇప్పుడు ఉన్నారు కదా పబ్లిక్ పీపుల్స్, ఒక ఫ్యాన్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే ఒక స్కోప్ అని పబ్లిక్కి అందరికీ మంచి మెసేజ్ ఇచ్చాడు. అలాగే సాంగ్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక ఫ్యాన్ అనేవాడు తెలుసుకుంటే ఏమైనా చేస్తాడని మన అందరూ కలిసిపోయి రామ్ నేను అన్న వచ్చి ఎక్సలెంట్గా చూపించాడు. ఉపేంద్ర సార్ది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఆ అన్నకి ఏమి ఇచ్చినా కూడా తక్కువ. రియల్ సూపర్ కింగ్ అన్న, ఆంధ్ర కింగ్. ఫ్యాన్స్కి అయితే రామ్కి అయితే ఫుల్ పిచ్చే. చాలా రోజుల తర్వాత ఇట్టుబడింది. తర్వాత సినిమా చూసినాము, ఫ్లాప్ అయింది. అవును, ఈ సినిమా స్టోరీ పరంగా కానీ, పాటల పరంగా కానీ, సినిమా హీరో గురించి పరంగా కానీ బాగుంది. సినిమా యాడైతే బోర్ కొట్టదు, చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ బాగుండదు. హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ కూడా బాగా చేసింది, సూపర్. కరెక్ట్ సూట్ అయ్యాడా ఉపేంద్ర సార్? కరెక్ట్ సూట్ అయ్యారు. హీరో గారు కరెక్ట్ సూట్ అయ్యారు. బాగుంది సినిమా మటు, యాడ బోర్ కొట్టదు, చూడండి. ఇంకా సినిమా బాగుంది. సినిమా అయితే తప్పులు పట్టే పని సూపర్. ఏం నచ్చింది మీకు? హీరో ఫ్యాన్ రామ్ది బాగుంది యాక్టింగ్. అంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. హిట్ కొట్టాడు అయితే మళ్ళీ. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? ఫ్యాన్లకి అందరికి పునకాలు వస్తాయా? ఓకే, ఏ ఫ్యాన్ అయినా చూడాల్సిందేనా? ఎవడైనా చూడాల్సిందే. ఇప్పుడు అనుకుంటాం కదా, మా వాడు ఈ రికార్డు కొట్టినాడు, ఆ రికార్డు కొట్టినాడు చెప్పుకునే అట్లాంటి వాడు ఒకడు ఉండాలి అంతే. ఇప్పుడు రామన్న హిట్ కొట్టాడు అయితే, భారీ హిట్టా? రైట్, చెప్పు బ్రో. ఎట్లుంది సినిమా? హిట్ పడిందా? ఎట్లుంది సినిమానా? బాగుందనా? డైరెక్షన్ బాగుందా? థ్యాంక్ యూ. ఎట్లుంది సినిమానా? యాక్టర్స్ ఎవరు బాగా చేశారన్నా? బాగా చేశారు. ఉపేంద్ర గారు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మాట్లాడండి, ఎట్లుంది మా సినిమా? చెప్పు. హిట్ కొట్టాడా? పర్లేదు ఒకసారి. రైట్, ఎట్లుంది మా సినిమా? హిట్ కొట్టాడా? ఏం నచ్చింది మెయిన్? సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎట్లుంది మా సినిమా? ఏం నచ్చింది? కథ, యాక్టింగ్, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ స్క్రీన్ ప్లే బాగా ఇచ్చినాడు. మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చినాడు. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా 2 సాంగ్స్ అయితేనా, సెకండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగా ఇచ్చినారు. గ్రాఫిక్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఏం మాత్రం గ్రాఫిక్స్ కూడా ఉన్నాయా? సాంగ్ లో గ్రాఫిక్స్ ఓకే, ఏం మాత్రం గ్రాఫిక్స్ అని చెప్పి అనిపించలేదు. విఎఫ్ఎక్స్ చాలా బాగా పెట్టారు. హీరోయిన్ బాగా చేసిందా? హీరోయిన్ బాగుంది. చెప్పండి. అయితే సూపర్. ఇచ్చేసాడు బ్రో. థియేటర్ లో కూర్చోడు ఒక్కడు పీక్ ఉంటాయి. సినిమా అయితే పడదు బ్రో.
ఉపేంద్ర సార్ బాగా చేశారు నువ్వు చెప్పు సినిమా అయితే భారీగా ఉంది, సూపర్ గా ఉంది. గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాంతాలు కూడా చూసినాము, ఎట్లా యాక్టింగ్ బాగా చేసింది అమ్మాయి భారీగా ఉన్నది. ఓకే మెయిన్ మ్యూజిక్ గురించి మాట్లాడు. మ్యూజిక్ కొంచెం లాగ్ అనిపించింది. మ్యూజిక్ అని ఆయన బాగా ఇచ్చినాడు. ఓకే రామ్ ని చూపించే విధానం చేసినాడు. రామ్ ఇంకా 100 క్లబ్ లో దుడుతున్నాడు. ఇంకా ఈ సినిమా అయితే కొట్టదు 100% మళ్ళీ పోతున్నారు ఇంట్రెస్ట్ చేసింది అయితే అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చా సినిమా? చూడొచ్చు బ్రో. థ్యాంక్ యూ. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ గురించి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ఏమంటారు, అది సపోర్ట్ మాత్రం ఉంటుంది రామ్కి. రైట్ మీరు ప్రభాస్ ఫ్యాన్సా? థ్యాంక్ యూ. సినిమానా బాగుందా? చిట్టు కొట్టాడు రాము. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ ఫ్యాన్స్ కంపల్సరీ చూడవచ్చా? అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కనెక్ట్ అవుతారా ఈ సినిమాకి? లైవ్లో ఇటు కొట్టాడు రామన్న. అంటే ఏంటి హైలైట్స్ ఏంటన్న సినిమాకి? సినిమా అది బయోపిక్ చాలా బాగుంది. అంటే ఏంది కథ హైలైట్ అంటే ఫ్యాన్ కథ హైలైట్. అవునా? ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతారా ప్రతి ఒక్క ఫ్యాన్? చాలా ఉపేంద్ర గారి గురించి చెప్పండి. ఉపేంద్ర బాగుంది, స్టోరీ బాగుంది. ఆయన కూడా బాగా చేశారా? చెప్పా ఎట్లా సినిమా? సినిమా సూపర్ ఉంది నా. ఫ్యాన్స్ కష్టపడతా ఉంటారు కదా, అది సూపర్ చూపిస్తున్నారు. సినిమా బాగుంది, డైరెక్టర్ బాగా చూపించారా? బాగుంది నా. అవునా? ఉపేంద్ర మన హీరో ఉంటాడు, బాగుంది సినిమా. రామన్న లుక్ ఎట్లుంది సినిమాలో? రామన్న కష్టపడతాడు, థియేటర్ కడతారు, ఒక అమ్మాయి కోసం ప్రేమించి. స్టోరీ వద్దులే. సూపర్ ఉంది నా. బాగా చూపించాడు రామన్న. ఉపేంద్ర సార్ సెట్ అయ్యారా బాగా?